నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవన కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వడ్డే ఓబన్న జీవితాన్ని ప్రజలందరికీ తెలియజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడిన మంత్రి స్వామి కొత్తపట్నం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మండలంలో ఫిషింగ్ హార్బర్ విమానాశ్రయం నిర్మాణం ద్వారా కొత్తపట్నం రూపురేఖలు మారుస్తామని వెల్లడించిన దామచర్ల ఇక వివరాలకు వెళితే స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జీవితాన్ని ప్రజలందరికీ తెలియజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జీవితాన్ని ప్రజలందరికీ తెలియజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఒంగోలులోని ప్రకాశం భవనం కాన్ఫరెన్స్ నందు జరిగిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెవెన్యూ శాఖలో కింది స్థాయిలో పనిచేస్తూ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయటాన్ని గుర్తించి వారిపై తిరుగుబాటు చేసిన ఘనత ఓబన్నకు దక్కుతుందన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి 100 ఏళ్ల ముందే బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడిన యోధుడు ఓబన్న అని మంత్రి కొనియాడారు. వడ్డే ఓబన్న గారి యొక్క జన్మదినాన్ని అధికారికంగా రాష్ట్ర పార్టీ వేడుకగా నిర్వహించాలని చెప్పేసి నిన్న జనవరి 8వ తేదీన జీవో నంబర్ 5 ద్వారా ఉత్తర్వులు జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డే ఓబన్న గారి పుట్టినరోజుని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. జనవరి 11వ తారీఖు దానిలో భాగంగానే ఈ రోజున మనం ఈ కార్యక్రమం మొట్టమొదటిగా జరుగుతున్నాం. వారు పుట్టి 218 సంవత్సరాలకి ఈనాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని రావడం, దాన్ని మనం ఎన్డీఏలో భాగస్వామ్యం జనసేన పార్టీ జనపతి కూడా అందరి యొక్క భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొదటి నుంచి శ్రామికులుగా ఈరోజు బిల్డర్స్గా ఉన్నటువంటి వడ్డెర, సగర, ఉప్పర వీళ్ళన్నీ కూడాను ఈ వడ్డెర కమ్యూనిటీ కింద మనం పిలువబడతా ఉంటాం. వీటిలో ఉన్నటువంటిది మన ఓబన్న గారు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ అని చెప్పారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అత్యంత కింది స్థాయి ఉద్యోగంలో ఉండి వారికి రైతులకి రావాల్సినటువంటి ఫలాలు ఏదైతే అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం వాటి ఇవ్వకుండా చేస్తుందో దానికోసం తిరుగుబాటు చేయడం, అదేవిధంగా ఖజానా దగ్గర అంటే పూర్తి అమెరికా భద్రత ఎక్కువ ఉండే సెక్యూరిటీ అటువంటి ట్రెజరీ మీద దాడి చేసి దాన్ని పేదలకి రైతులకు పంచడం వారి యొక్క సామాజిక న్యాయానికి సామాజిక విప్లవానికి నిదర్శనం తెలియజేస్తుంది. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ వడ్డెర ఓబన్న జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి ఓబన్న అని కొనియాడారు. ఒంగోలులో ఓబన్న విగ్రహం పెట్టి వచ్చే ఏడాది జయంతి వేడుకలు అక్కడే జరుపుకుందామని తెలిపారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ఈరోజు ఒక ఈరోజు దాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒకటే ఓడిన చరిత్ర చెప్పారు. ఆయన ఏ విధంగా ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు, అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కులం అనేదే కాదు ముఖ్యం. చాలామంది మన స్వాతంత్రం కోసం పోరాడి త్యాగం చేసిన వాళ్ళ విధి విధానాలను మనం అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అతను కూడా జనవరి 11, 1807లో జన్మించడం నంద్యాల జిల్లాలో సంచమాల మండలంలో నొప్పం గ్రామంలో జన్మించడం ఈరోజు మాకందరూ కూడా తెలియకపోయినా ఈరోజు ఆయన గురించి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన వాళ్ళు అడిగినట్టు తప్పకుండా కూడా ఒంగోలులో ఆయన దగ్గర పెట్టుకుందాం. అందరం కూడా నెక్స్ట్ ఇయర్కి ఆయన జయంతి సందర్భంగా మళ్ళా విగ్రహం దగ్గర మీటింగ్ పెట్టుకోవాలి. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించడం పట్ల అర్థం వ్యక్తం చేశారు. పోరాటాలకు వడ్డెరలు ముందు ఉంటారని, అలాంటి పోరాట యోధుడు ఓబన్న జీవితం ధన్యకరమని చెప్పని అన్నారు. ముఖ్యంగా ఆ వడ్డెర నాయకులలో ఉన్న ఆ పోరాట ప్రతిమ అనేది ఈరోజు యంగ్స్టర్స్
ప్రాజెక్ట్స్లో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ముందుకు వెళ్ళి వాళ్ళు సాధించుకురావాలనేది ఎప్పుడు ఆ తలంపు. అది అవన్నీ కూడా గుర్తించే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జయంతి ఉత్సవాన్ని కూడా అఫీషియల్గా కూడా డిక్లేర్ చేసి రాష్ట్రం అందించుకున్న తర్వాత గవర్నర్ జాయింట్ గారు మన డిఆర్ఓ గారు ప్రత్యేకంగా కూడా చాలా తక్కువ సమయంలోనే వారు వడ్డేర సంఘం వాళ్ళు కూడా వాళ్ళు చూస్తే మామూలుగా ఏదో చిన్నదిగా ఉంటుంది ఫోటో, మామూలుగా మాత్రం వేసుకొని పోవటం అని అనుకున్నారు. బాగానే చూసిన తర్వాత ఇంతమంది తక్కువ సమయంలో కూడా వచ్చినందుకు వడ్డేర సంఘ నాయకులకు వారి సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకంగా వాడికి అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే గారు చెప్పాను కాబట్టి వడ్డే ఓపెన్ గారి దినం నెక్స్ట్ ఇయర్ బర్త్డే లోపలనే దాన్ని పూర్తి చేసుకున్నాను. ఈ వేడుకల్లో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబోబులేస్, వడ్డెర సంఘం నాయకులు పల్లెపు రాఘవులు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, చల్లా నాగేశ్వరమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముందుగా వడ్డెర ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోని సచివాలయాల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు జవాబుదారీతనం పెరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని సచివాలయాల్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు జవాబుదారీతనం పెరిగేలా చూస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. జనాభాను రెచ్చగొట్టడమే ధ్యేయంగా సాక్షి మీడియా పనిచేస్తుందని మంత్రి ధ్వజమెత్తారు. విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుందని సాక్షి మీడియాపై మండిపడ్డారు. సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అక్కడ పనిచేసే వారి సామర్థ్యాలకు అనుగుణంగా వారి సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి స్వామి స్పష్టం చేశారు. సచివాలయాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఒక అధికారిని కూడా నియమించనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. గత ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్లను అనర్హులకు ఇచ్చిందని మంత్రి స్వామి తెలిపారు. 10,000, 15,000 పింఛన్లు తీసుకుంటున్నారని, అలాంటి పింఛన్లు తీసుకునే వారి గురించి రీవెరిఫై చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనర్హులు పింఛన్లు తీసుకుంటే వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ మంత్రి సూచించారు. అర్హత కలిగిన పింఛన్లు రాని వారికి కొత్తగా పింఛన్లు అందజేస్తున్నామని స్వామి స్పష్టం చేశారు. నేను సచివాలయాలు రేషనలైజ్ చేస్తానని చెప్తున్నాను. సచివాలయ ఉద్యోగులకు రేషనలైజేషన్ ఏమని అడుగుతున్నారు. మీరు చూసినట్టయితే తక్కువ అన్నారు. ఈరోజు కొంతమంది పని భారం మోపుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి రకరకాల విద్వేషాలకి ఆ మీడియా ప్రాధాన్యత ఇస్తుందండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ 6 నెలలు అయింది. సింపుల్ ఎగ్జాంపుల్, ఉద్యోగాల్లో లేకుండా రెన్యువల్ చేయకుండా జీతాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు చేయలేదు మీరు మాట్లాడేటువంటి ఇది చాలా కుసంస్కారాన్ని దిగజారి మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు ఆందోళన కలిగిస్తున్నారు. నేను ఆందోళన ఒకటే చెప్తున్నాను, మీ యొక్క పనిని రెగ్యులరైజేషను మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్ ఛానల్స్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. 2,500 జనాభాకి సచివాలయం 5 కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ట్రైబల్ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పైన కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళకు కూడా 5 కిలోమీటర్ల పరిధిలో జనాభా సంఖ్య తక్కువైనా సరే ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో పని ఒక రకమైన పని చేయగలందరూ కూడా మల్టీపర్పస్ వర్కర్స్ గాను, సాంకేతికత ఉన్న వాళ్ళని టెక్నికల్ సెక్రటరీస్ గాను తీసుకుంటున్నాం. ఇదే కాకుండా భవిష్యత్తులో అవసరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ ఇటువంటి టెక్నాలజీ అన్నింటి కూడా పెట్టుకోవడం యాస్పిరేషన్ సెక్రటరీని కూడా ఉన్నటువంటి వాళ్ళలో నుంచి ఇస్తున్నాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదు. రేషనలైజ్ చేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం, జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. సచివాలయాల మీద బొమ్మలు వేసుకోవటం, సర్టిఫికేట్ మీద బొమ్మలు వేసుకోవటం కొంతమంది చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చారు. సచివాలయాల మీద రాజముద్రలు ఉండాలి, ఆ సర్టిఫికేట్ల మీద వ్యక్తుల బొమ్మలు అనేది కరెక్ట్ కాదని కూడా వేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మేమేదో వ్యవస్థ పెట్టాం. ఆ వ్యవస్థకి జిల్లాలో ఎవరు జవాబుదారీగా ఉన్నారు చెప్పండి. జిల్లా స్థాయిలో కూడా ఒక కార్యాలయాన్ని అధికారి కూడా వాళ్ళకి మేము జవాబుదారీ మానిటరింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని మీద విధి విధానాలు ఇంకా కూడా ప్రాథమికంగా కొంత సమాచారం నేను రివ్యూలో దాన్ని బయటకు వచ్చిన దానికి చర్చించిన దాని మీద ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఒక మీడియా బుర్ర జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఇలాంటి చెల్లి ఎంత విషయం చెప్పినా ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని కూడా తిరస్కరించిన విషయాన్ని గమనించుకోండి, కానీ ప్రభుత్వం చేసేది హర్షించండి. ఈరోజు తీసుకొస్తాడు, ఎప్పటి నుంచో సమస్యలు కొత్తగా కనిపెట్టి రాసుకొస్తాడు. అది 5 ఏళ్ళలో నీకు కనపడలేదు మీడియా కాకళ్ళు.
5 ఏళ్ల నుంచి ఉంటుంది సమస్య, ఈరోజు ఏదో వచ్చిందని రాసుకొస్తాం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకొని మీడియాగా ప్రవర్తించండి, మేము గౌరవిస్తున్నాం. గతంలో ఇక్కడ వాళ్ళు మీ ఛానల్ పెట్టుకుంటే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, కొన్ని ఛానల్స్ని ఈ ఛానల్ కొన్ని బయటకు ఇచ్చేవాళ్ళు. మేము అందరినీ రమ్మంటున్నాం. అందువల్ల తప్పుడు ప్రచారం చేయకండి, ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రవర్తించదని కూడా ఆ మీడియా కూడా తెలియజేస్తాం. ఏక్ పింఛన్లో ఎవరైతే అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇచ్చేదని మా ప్రభుత్వం సిద్ధం ఉంది. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇస్తాం. అనర్హులు ఎవరైనా ఉంటే, నిన్ననే ఈరోజు మా కొండే బ్లాక్ చూసే సోషల్ మీడియా పేపర్ వచ్చింది, మంచంలో పడుకున్నకి గత ప్రభుత్వంలో వాళ్ళు ఉపాధి హామీ కూలీకి డబ్బులు ఇచ్చారంట. అలాంటి తప్పుడు పనులు చేయొద్దనే ఉద్దేశం. నిజంగా ఎవరికైనా వైకల్యం ఉండి ఎవరైనా తొలగించినట్టయితే తొలగించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పెన్షన్ ఇస్తాం. అధికారులు మేము అనర్హులు ఉంటే స్వచ్ఛందంగా మీరు వెరిఫై చేయమని చెప్తాను తప్పితే వాళ్ళ మొఖాలు చూస్తే మేము 6 నెలలు వచ్చింది ఎవరి మొఖాలు పెన్షన్ తీలా. కానీ ప్రజల నుంచి విన్నపతలు వస్తున్నాయి, అర్హత లేని వాళ్ళు 15,000 పెన్షన్ తీసుకున్న అర్హత లేని వాళ్ళు 10,000 తీసుకుంటారని వస్తున్నాయి. వాటన్నింటినీ వెరిఫై చేయమంటున్నాం, మేము వైద్యాధికార సమక్ష వెరిఫై చేయమన్నాం. ఆ రిపోర్టు ప్రకారం చేస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ వల్ల మా లక్ష్యం, సంకల్పం. డీవియేట్ కాం. మీరు ఎవరు ప్రజలు కూడా అర్హత ఉన్న వాళ్ళు ఆందోళన చెందదు. అనర్హులు ఎవరంటే మీరుంటే స్వచ్ఛందంగానే సరెండర్ చేయండి. వెరిఫికేషన్లో పోతే దానికి ఆ వెరిఫికేషన్లో కన్నా నిజంగా అర్హత ఉండకపోతే అప్పీల్ చేసుకోండి. అంతేగాని మేము ఎవరి పెన్షన్ చేసే ఆలోచన మాకు లేదు. కొత్తపట్నం మండలంలో అభివృద్ధి పనులు చేపట్టి సరికొత్తపట్నం చూపిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. కొత్తపట్నం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా శాఖల వారీగా నివేదికలు సమర్పించారు. మండలంలో జేజేఎం పనులు నిలిచిపోతే తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యే దామచర్ల RWSAE వంశీకృష్ణారెడ్డిని నిలదీశారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్, విమానాశ్రయం నిర్మాణం ద్వారా మండల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. ఫిషింగ్ హార్బర్ తో మత్స్యకారుల జీవని పాదులు మరింత మెరుగుపరచనున్నట్లు వివరించారు. ఈతముక్కల గ్రామ సమీపంలోని శిథిల వ్యవస్థకి చేరిన బకింగ్హామ్ కెనాల్ స్థానంలో కొత్త నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షుడు లంకపోతు అంజురెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్బీటీసీ సైకం లక్ష్మీ శారద, ఎంపీడీఓ శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జలజీవన మిషన్లో పూర్తి కావట్లేదు, నిధులు ఉన్నాయి కదా, మొన్న ప్రభుత్వంలో ఏం చేశారు, వాళ్ళకి పర్మనెంట్గా టీకేసీ పట్టాలి కరెంట్. అయితే ఇప్పుడు సబ్సిడీ లేనందువల్ల టోటల్ మర్చిపోయారు. మండలంలో దాదాపు 200-300 ఎకరాలు చేసుకునే గ్రామం అంటే మనకి ఇక్కడ కోస్టల్ ఏరియాస్ లో 25 సెంట్లు ఉన్న గుంటలు ఉన్నా కానీ వాటిని కూడా చేయొచ్చు అని చెప్పి చెప్పారు. 50% ఇల్లు ముందు మొదలు పెట్టించారు, మిగతా 50% సెకండ్ ఫేజ్ లో పెడదామని చెప్పారు. దానికోసం ఇబ్బందుల్లో ఉన్నారో అవి మనం తెలుసుకోవాలని ఈరోజు ఎమ్మెల్యే గారు నేనున్నా, సచివాలయంలో మీరు కూడా ఉద్యోగం కోసం పనిచేస్తున్నా. అల్టిమేట్గా మనం కావాల్సింది ప్రజలకి సౌకర్యం మనం కల్పించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మండలంలో మనం ఉండే టైంలో 14-19 ప్రభుత్వంలో మండలం అంతా కూడా బాగు చేశాం. మండలంలో రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా విలేజ్ రోడ్స్ కానీ నా సాయశక్తుల ఆ రోజు ఉండే పరిస్థితుల ప్రకారంగా ఎన్నో కార్యక్రమాలు కూడా కొత్తపట్నం అనేది మార్పు తీసుకొచ్చాము. మేము అయిపోయిన తర్వాత ఒక బకెట్ కెనాల్ బ్రిడ్జ్ ఒకటే ఆగింది ఈతముక్కల రోడ్లో. ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు ఆ రోజు 60% వరకు కంప్లీట్ చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంలో లాస్ట్ ఎలక్షన్ ముందు ఎంత పని చేశారు, ఏం చేశారు మీ అందరూ కూడా చూశారు. ఆ తర్వాత మనకి MRO ఆఫీస్ ముందు నుంచి పల్లిపాలెం వరకు ఈ రోడ్డు అప్పుడుండే పరిస్థితుల్లో శాంక్షన్గా కాగింది. తర్వాత పాదర్తి నుంచి గుండమాల వరకు, గుండమాల మూటమాల మీద గుండమాల వరకు ఆ 2.5 కిలోమీటర్లు అది కూడా ఆగిందాము. సరిగ్గా పట్ల అక్కడ దాకా కూడా వేసాం. ఈరోజు ఎటు పోయినా కూడా ఈ రోజు కూడా కుంటపడకుండా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక క్వాలిటీగా, ఒక పద్ధతిగా
ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో మనం చేయగలిగామని చెప్పి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. ఎందుకంటే ఈ కళ్ళ ముందే సబ్స్టేషన్ ఆ రోజు మేము శాంక్షన్ చేసాం. 5 సంవత్సరాలు 2 కాంట్రాక్టులు మారారు. ఇంతవరకు ఆ సబ్స్టేషన్ పూర్తి చేసుకోవడానికి కాలం. మేము ఉండే టైంలో 11 సబ్స్టేషన్లు తీసుకొచ్చాను. అప్ అండ్ డౌన్స్ కరెంటే ఉండకూడదని తీసుకొచ్చి 55 మంది షిఫ్ట్ ఆపరేటర్లకు ఇచ్చాం, ఎవరైతే కష్టపడే వాళ్ళకి. ఈ రకంగా ఒక బాధ్యతగా ఆ రోజు వ్యవసాయానికి కానీ కరెంటు కానీ ఇబ్బందులు లేకుండా అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజు మేము చేశాం. ప్రపంచంలోని ప్రజలందరికీ సమానమైన ప్రేమను పంచే నీలమేఘ శ్యాముడు శ్రీకృష్ణ పరమాత్మని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. గాంధీ రోడ్లోని గీతా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పవై ప్రవచనంలో ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస వ్రతం పరమ పవిత్రమైందని, అన్ని కోరికలు తీరుస్తుందన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో తమ ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేస్తున్న తిరుప్పవై ప్రవచనానికి తాను గత 4 సంవత్సరాలుగా వినేందుకు వస్తున్నానని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచకులుగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారని ప్రశంసించారు. గంటసేపు కూర్చొని తిరుప్పవై 27వ కుడారై పాసురం సారాంశాన్ని విన్నారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఎంపీ మాగుంట సత్కరించారు. ఎంపీ మాగుంటను గీతా మందిరం అధ్యక్షులు తాత శ్రీనివాసులు భక్త బృందం సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, రంగసాయి, బెల్లం సత్యనారాయణ, గీతా మందిర భక్త బృందం కృష్ణ, సురేఖ, డోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, విజయలక్ష్మి, గుర్రం రాజేష్లను సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎంపీగా ఒంగోలు ఎంపీ ఎవరంటే మీరు కావాలని చిన్న ఎగ్జాంపుల్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఒకసారి అందరూ క్లాస్ తోటి అందరూ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన గీతా మందిర సభ్యులందరూ భగవాన్ వాళ్ళు కూడా కోపించలేరండి. మందిరంలో తిరుప్పావై ప్రవచనాలు అనేది కూడా స్వర్ణ కంకణ గ్రహీత, రజిత కిరీటి గ్రహీత, సుమధుర సాహితీ భూషణ శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిచే ఈ తిరుపతి ప్రవచనం ఈ గీతా మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో 4 రోజుల పాటు ఈ జరుగు కార్యక్రమంలో ఇవాళ 27వ రోజు. ఈ 27వ రోజు ప్రత్యేకత అనేది ఇప్పుడే పెద్దలు వెంకట శ్రీనివాసులు గారు కూడా చెప్పారు. ఉన్నప్పుడు కూడా గోపికులందరూ కూడా కృష్ణ భగవాను చూసి తన్మయత్వంలో వారందరూ కూడా చేస్తున్న సేవలు నేను చూస్తున్నాను. గోదాదేవి మహాతల్లి వారు పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కూడా అందరికీ మానవాళికి కూడా అందించి ఎంతో ఆనందంగా కూడా మేము ఆ కృష్ణ భగవానుని కృపతో 5 సార్లు ఇక్కడ కూడా వారు నిర్మించిన 5 సార్లు కార్యక్రమంలో కూడా 4 పర్యాయాలు మేము కూడా రావడం అనేది కూడా జరిగింది. వెంకట శ్రీనివాసులు గారు చేస్తున్నారు. ఒంగోలులోని హౌసింగ్ బోర్డు నందుగల బొమ్మరిలో అనాథ ఆశ్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటరమణ వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొని చిన్నారుల నడుమ జన్మదిన కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా చిన్నారులకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా బొమ్మరీలు చిన్నారులతో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం చిన్నారులకు స్వయంగా అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా బొమ్మరీలు చిన్నారులు డాక్టర్ చంద్రశేఖర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు బొమ్మరీలు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు పాల్గొన్నారు. Back. సెలబ్రేట్ చేసుకుంటాం. అయిపోయింది. వెంకటరమణ హాస్పిటల్ సార్కి ఈరోజు హ్యాపీ బర్త్డే మా బొమ్మరిల్లి పిల్లల సమక్షంలో చేసుకుంటూ వచ్చారు. మేము బొమ్మరిల్లి పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయంగా వాళ్ళ బర్త్డే ప్రతి సంవత్సరము మాకు ఇక్కడే జరుగుతూ ఉంది. అంటే మేము అనుకుంటాము డాక్టర్స్ వీళ్ళంతా హాస్పిటల్ ఇంత పెద్దవాళ్ళు కదా, వీళ్ళు ఎంతవరకు కిందకి వచ్చి ఒక సామాజిక స్పృహతోటి ఉంటారని చెప్పి అనుకుంటాము. కానీ డాక్టర్ చంద్రశేఖర్ గారు కానీ సుబ్రహ్మణ్యశ్రీ మేడం వీళ్ళిద్దరూ కూడాను ఒక సామాజిక స్పృహ అనమాట. అంటే మా పిల్లలతో ఎంత బాగా కనెక్ట్ అవుతారంటే దాదాపు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళకి పరిచయం కూడాను. అంటే అంత బాగా వాళ్ళు కనెక్ట్ అయ్యి మంచి ఆలోచనతో వాళ్ళ బర్త్డేని ఇక్కడ మా అందరి సమక్షంలో చేసుకోవటం అనేది మేము సంతోషిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము సారు కేంద్రీయ విద్యాలయాలు మా పిల్లలు ఒక 30 మంది చదువుకుంటూ ఉన్నారు. ఈ జనవరి నెలలో టర్మ్ ఫీజు కట్టడము అనేది ఉంటుంది. మేము కొంచెం ఆలోచిస్తూ ఉన్నాం, కాస్త ఇబ్బంది పడుతున్నాము, వీళ్ళకి ఎలా కట్టాలి, దాదాపు 64,000 రూపాయలు అవుతుంది ఎలాగా అనుకుంటున్నప్పుడు ఈరోజు వాళ్ళు మంచి భోజనంతో పాటు ఆ ఫీజు మొత్తం మేము కడతామని చెప్పేసి మా పిల్లలకి అందరికీ కూడాను ఈ టర్మ్ ఫీజు కింద 64,000 రూపాయలని వాళ్ళు సహాయంగా అందించారు. ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ సార్ బర్త్డే సందర్భంగా ఎప్పుడు మేము వచ్చే బొమ్మరిల్లు మాకు ఒక నిజంగా ఒక ఇల్లు లాంటిది. పిల్లలు ఈ మేడము వీళ్ళతో చాలా పరిచయం ఉండింది. ఇట్లాంటి సార్ బర్త్డే టైంలో అలా మనకు తోచిన సాయం మనం చేస్తూ ఉంటే మన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొంతమంది సహాయపడితే వాళ్ళకు ఒక బాట చూపించగలమని, ఎన్నో చేతులు కలిస్తే ఒక మార్గంగా మనం హెల్ప్ చేయాలి సొసైటీకి అనే మోటోతో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఇంకా వచ్చే రానున్న సంవత్సరాల్లో కూడా తప్పకుండా సాయం చేస్తాం.
వెంకటరమణ హాస్పిటల్ అధినేతలైన చంద్రశేఖర్ సార్, సార్ మేడం గారు వారి పుట్టినరోజును బొమ్మరిలో చేసుకోవడం అనేది ఆనవాయితీ అయిపోయింది. గత 12 years నుంచి రెగ్యులర్గా వారి బర్త్డేని బొమ్మరిలో చేసుకోవటం, బొమ్మరిల్ని అడాప్ట్ చేసుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం. ప్రతి సంవత్సరం కూడాను మా పిల్లలకి ఏదో ఒక విధంగా ఏదో విధంగా సహాయం చేయటం నిత్యం అలవాటైపోయిన కార్యక్రమం. ఈ సంవత్సరం కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న పిల్లలకి ఫీజుల కోసం అని చెప్పేసి 24,000 రూపాయలు వితరణ చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒంగోలు నగరంలోని A1 ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ప్రాపర్టీ మెటీరియల్ షోను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తదితరులు సందర్శించారు. ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ మెటీరియల్ షో ఏర్పాటు చేశారు. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి సులభతరం చేసే విధంగా ఏర్పాటు చేసిన క్రీడై ప్రాపర్టీ షోను తిలకించారు. గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌస్, రకరకాల విల్లాస్ అని కూడా ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చిన నిర్వాహకులను దామచల జనార్దన్ రావు అభినందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు ఆడినా, పేకాట ఆడినా, కెసినో ఆడినా, కెబరే డాన్సులు వేయించినా వారిపై రౌడీ షీట్ ను ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని ఐటీఐ కాలేజ్ ఆవరణంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా 24 గంటల పాటు నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎవరైనా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. సంప్రదాయ పద్ధతుల ద్వారా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాలో సంక్రాంతి మనకు బాగా చేసుకుంటాం. నేను ప్రజలను కోరుకునేది ఒకటే, సాంప్రదాయమైనటువంటి పద్ధతుల ద్వారా మనం సంక్రాంతిని చేసుకుందాం. అలాగే కోడి పందాలకు కత్తులు కట్టి ఆడించడం, అలాగే పేకాట్లు, క్యాసినోలు, అలాగే వేరే వేరే గుండాట్లు, మందమ్మడం, ఇలాంటి డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు వేయించడం, ఇలాంటివి కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అలాగే 24 గంటలు నిఘా పెట్టడం, కేసులు ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఇంకా ఒక చట్టం అనేది ఇంకా వాళ్ళకి ఒక గట్టిగా చేసేటట్టుగా చేస్తాం. మేము ఎవరు కూడా సాంప్రదాయమైనటువంటి ఆటలు, వాలీబాల్ లేదంటే క్రికెట్స్, అలాగే డ్యాన్సులు కానివ్వండి, భక్తి గీతాలు ఇలాంటివి తప్ప వేరే వేరే క్యాసినో ఇలాంటివి కానీ చేశారంటే మాత్రం సీరియస్గా ఉంటుంది. దాంట్లో నో డౌట్. థ్యాంక్ యూ. ఒంగోలు ట్రంక్ రోడ్లోని మస్తాన్ దర్గాలో జరిగిన ఉరుసు గంధ మహోత్సవంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. 46వ ఉరుసు మహోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపాల్ నగర్ నుండి ప్లకీర్ల జల్సా, నవరంగ మేళాలతో, సాము ప్రదర్శనతో గంధ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు నగరంలో అత్యంత ప్రాచీనమైన గోరే మస్తాన్ దర్గా గారి ఉరుస్ ఉత్సవం సందర్భంగా ఈరోజు ఈ దర్గాకి ధర్మకర్త అయినటువంటి
హజరత్ బాబా ఆధ్వర్యంలో ఉరుస్ కార్యక్రమం పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు వచ్చి వారు 2024 ఎలక్షన్లో గెలిచిన సందర్భంలో చాదర్ని సమర్పించడం జరిగింది. ఈ దర్గాకు ఎంతో ప్రాముఖ్యత కలదు. ప్రతి వ్యక్తి ఏదైనా కోరికలు కానీ తమ కోరుకుంటే తప్పకుండా తీరుతాయని ఈ దర్గా మీద నమ్మకంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ ఉరుస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి నగరాధ్యక్షులు కొటార్ నాగేశ్వరరావు గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు గారు, మైనార్టీ నాయకులు అమరుల్లా గారు, అదేవిధంగా బాబు గారు అందరూ హాజరవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గంధ మహోత్సవ కార్యక్రమంగా జరుపుకుంటూ అదేవిధంగా రేపు ఉదయం గంధ మహోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలు నగరంలో ఎంతో పురాతనమైన మస్తాన్ దర్గా గోరే మస్తాన్ ఔలియా గారి దర్గా దగ్గర ఉరుసు మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున కూడా ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో పూర్వమిట్ల కృష్ణ గారు అని చెప్పని మా మామగారు అవుతారు, ఆయన స్వర్గస్థులైనారు. ఆయన తదనంతరం వాళ్ళ కుమారుడు బాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దర్గాకి ఒక చరిత్ర ఉంది. ఈ దర్గా దగ్గరికి కులాలకి మతాలకు అతీతంగా ఎంతోమంది భక్తులు వస్తారు. వచ్చి వారి కోరికలు నెరవేర్చుకోవటం కానీ ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి దర్గా దగ్గరకు వచ్చి బాబా గారిని మొక్కుంటే వారికి మంచి జరిగిద్దని చెప్పని దృఢ విశ్వాసంతో ఉంటారు. ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో గత 3 రోజులుగా జరిగిన నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమా ముగిసింది. ఇస్తిమా చివరి రోజైన శనివారం 1,00,000 మందికి పైగా ముస్లింలు హాజరైనారు. ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో గత 3 రోజులుగా జరిగిన నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమా ముగిసింది. ఇస్తిమా చివరి రోజైన శనివారం 1,00,000 మందికి పైగా ముస్లింలు హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన దుబాలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోక్సాని బాలాజీ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ సలహాదారు షరీఫ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన ముస్లిం మత పెద్దలు దువా నిర్వహించారు. దువా ప్రారంభం కావడంతో ముస్లింలు ఎక్కడికక్కడే ఉన్న స్థలాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇస్తిమా చివరి రోజు బందోబస్తును జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. ఇస్తిమా జరిగే ప్రాంతమంతా ముస్లింలతో కిక్కిరిసిపోవడంతో పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా డ్రోన్ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. డ్రోన్ కెమెరా పని విధానం గురించి అక్కడే ఉన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎస్పీ వివరించారు. 6 నెలల నుంచి ఆయా మసీదులోకి వెళ్ళి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి 9, 10, 11ని ఇస్తమా ఉంటుందని పిలుపునివ్వటం ఇది ఆనవాయితీగా వస్తున్న విధానం. కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు, ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. కానీ ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు. నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ వారి ఇస్తిమా కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇస్తిమా కార్యక్రమం ఒంగోలులోని ఐటీఐ కాలేజీలో జరిగింది. ఈ 3 రోజులు విజయవంతంగా ఆ అల్లా దయ వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా గత 10వ తేదీన దాదాపు 70 నుంచి 80 వేల మంది, ఈరోజు 1,00,000 నుంచి 1,20,000 మందికి ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ అల్లా దయతో ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారు, నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు, మేయర్ గంగాడ
సుజాత గారు, గౌరవనీయులు ఎస్పీ దామోదర్ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులందరూ అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి మాజీ చైర్మన్, అదేవిధంగా మైనార్టీ శాఖ సలహాదారులు ఎంఏ షరీఫ్ గారు, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తాక్ అహ్మద్ గారు తదితరులంతా ఈ జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా రియాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దువా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అల్లా పని ప్రపంచంలో 250 దేశాల్లో అల్లా పని ఇట్లాగే జరుగుతుండిద్ది. ఈ ఇస్తిమా ఇక్కడ ఎట్లయితే జరిగిందో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఇస్తిమాలు జరుగుతాయి. అల్లా మార్గంలో 4 నెలల కోసం 40 రోజుల కోసం వెళ్ళి సొంత డబ్బుతో జీవితాన్ని మార్పు తెచ్చుకునే విధంగా అక్కడ అల్లా మాటలు విని ముసల్మాన్ ఎట్లా జీవితం గడపాలి ఇహలోకంలో అనేటువంటి గురించి ఎక్కడ ఇస్తిమా జరిగినా పరలోక మాటలే జరుగుతాయి, కానీ ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు. ఇహలోకానికి సంబంధించినటువంటి ఎటువంటి మాటని కూడా ఎటువంటి రాజకీయ పార్టీల గురించి కానీ దేని గురించి కానీ ఇక్కడ చర్చ జరగదు. అల్లా తప్ప వేరే పూజ్యుడు లేడు, ప్రవక్త గారి ఆచరణ ప్రకారం జీవితం గడపండి అనేటువంటి సూక్తులు మన పెద్దలు ఖురాన్ హదీస్ ద్వారా తెలియజేస్తుంటారు. అక్కడికి ఈరోజు 1,20,000 మంది, అంటే మేము ఏదైతే మనం వేసిన పెండాలు ఉందో 2.5 లక్ష స్క్వేర్ ఫీట్ పెండాలు వేసాం. దాని లెక్క ప్రకారం మనం కరెక్ట్గా చెప్పగలుగుతున్నాము. 1,00,000 మంది దాంట్లో సరిపోయేటువంటి మనుషులు కూర్చోడానికి సరిపోయేటువంటి స్థలాన్ని మనం చేశాము. ఈ నిజాముద్దీన్ ఇస్తమా ఇంత జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, అతని ప్రతి కృషి, దాని తర్వాత మా అన్న కపిల్ బాషా కానీ మా మొత్త పెద్ద అయిన హమీద్ భాయ్ కానీ అందరూ సహకరించారు. ఈ పోలీసు గారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ పార్టీ కానీ మీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించారు. అందువల్ల ఈ అంత సక్సెస్గా జరిగిందని కోరుకుంటాం. మన ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు ప్రకాశం జిల్లాల నిజాముద్దీన్ ఇస్తిమా జరిగింది. ఈ కార్యక్రమంలో మత పెద్దలు పరలోకం గురించి హితబోధ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఖిద్మత్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ముస్లిం సోదరులు అయితే ఖిద్మత్ ఏ విధంగా చేశారంటే ఇక్కడ వాటర్ దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఆఖరికి వాలంటీర్స్ లెట్రిన్స్ కూడా ఈరోజు బ్లీచింగ్ వాళ్ళే జిల్లి వాళ్ళే సర్వీస్ చేశారంటే పరలోకంలో వాళ్ళ యొక్క సౌకర్యం పొందడానికి చేశారనే భావనతో ఈరోజు ఇంత చేసిన వాళ్ళందరికీ కూడా మన కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒంగోలులోని సంతపేటలో గల శివం శరణాలయంలో బౌద్ధ భిక్షువు బోధిహిన్ సందర్శించారు. శరణాలయంకు విచ్చేసిన ఆయనకు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి స్వాగతం పలికారు. అనంతరం శరణాలయంలో ఉన్న భగవాన్ కాశీనాయన ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశం పర్యటనలో భాగంగా ఒంగోలు శివం ఫౌండేషన్ కు రావడం జరిగిందని ఆయన తెలిపారు. శైవం పుట్టింది తెలుగు గడ్డలోనే అని చెప్పిన ఆయన తెలుగువారు గర్వించే రాజధాని అమరావతి అని అన్నారు. సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తున్నారు అని, డొక్క సీతమ్మ పేరుతో అన్నదానం నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఇతరులకు సేవ చేయడమే సనాతన ధర్మం అని పేర్కొన్నారు. వివేకంతో ఆలోచన చేసేవారు అందరూ బౌద్ధులు అని, కుల మతాలకు అతీతంగా పనిచేయడమే బౌద్ధ మతం అని తెలిపారు. ఎంతో మంది అనాథులకు కొడుకుగా వ్యవహరిస్తూ అన్ని తానే చేస్తున్న గొల్లపూడి శ్రీహరిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ మారెల సుబ్బారావు, తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆవాహయామి ఆసనం పరికల్పయామి. నమో బుద్ధాయ. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం నమో బుద్ధాయ. బుద్ధం శరణం సకల షోడశ ఉపచారాన్ సమర్పయామి. సేవేంద్రియే ప్రతిష్ఠతి ధనం ధాన్యం పశు బహుపుత్రలాభం శతసం
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు హైందవ ధర్మం. అన్ని దానాల కన్నా అన్నదానం మీరు స్పీడ్ చేయాలి. లాంగ్ లివ్ శివం ఫౌండేషన్. లాంగ్ లివ్ శివం ఫౌండేషన్. మామూలు ఫుడ్ డబ్బులు ఖర్చు పెడతాం, సపోర్ట్ చేసేవాళ్ళు. దీనికి ముందే జరగాలి. ఓకే, జరిగింది. అది స్టార్ట్ వెళ్ళిపోయి సెకండ్ ఆశీర్వదించండి. పూజారి గుళ్ళ పనిచేసి పూజారి అన్ని బిడ్డ మీరు చాలా కాలం మంది అటువైపు వచ్చినప్పుడు రావాలి కదా మా ఆఫీస్ వైపు. ఏమండి పోలీస్ స్టేషన్స్ అంటే అలా అయిపోతే పోలీస్ స్టేషన్ నేను ఉన్నాను కదా రైస్ పెంచుకుంది. రైస్ పక్కన స్పీడ్ పక్కన పప్పులే సాంబార్ కాదు. ఇక్కడ ఉంది ఏమంటారు ముఖ్యంగా నేను దక్షిణ భారతదేశంలో పర్యటించే భాగంలో మధ్యాహ్నం భోజనం తినడానికి ఇక్కడ శివ ఫౌండేషన్ అని ఒకటి ఏర్పరిచి ఈ శ్రీహరి గారు ఎంతో వైభవంగా చాలామందికి వృద్ధులకి అలాగా అన్నం అడిగిన వాళ్ళకి అన్నం పెట్టడము, అదేవిధంగా ఎవరన్నా మరణిస్తే తన తండ్రే మరణించాడు, తన వాళ్ళే మరణించారనే భావంతో సదుద్దేశంతో వాళ్ళు సాక్షాత్తు శివుడు చేసే కార్యక్రమాలన్నీ ఈ శివ ఫౌండేషన్ చేస్తుందని భావించి ఎందరికో ఆహారం పెడుతున్నారు. ఇలాగా అన్నదానం చేసే దాంట్లో చాలా భక్తిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అమ్మలుగాను తల్లిగా ఆశిస్తున్నారు అని తెలుసుండి నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజనం ఇక్కడ చేయడానికి ముఖ్యంగా వచ్చాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకనాడు భారతదేశానికే ఇది మెయిన్ క్షేత్రంగా ఉండేది. ఇది ఒక ధర్మక్షేత్రంగా ఉండేది అన్నమాట. త్రిలింగ దేశంగా పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ను ఒకనాడు త్రిలింగ దేశము, ఈ మొత్తం ఏరియాలంతా త్రిలింగ దేశంగా పిలిచేవారు. అంటే శైవము పుట్టిందే తెలుగు గడ్డలో అని నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత జైనాన్ని ఆదరించారు, బౌద్ధాన్ని ఆదరించారు. ఈరోజు అమరావతి అని ఈ ప్రభుత్వము అమరావతి అని క్యాపిటల్ పెట్టుకుందంటే అది మా రాజధాని. కానీ మీ తెలుగు వాళ్ళందరూ కలిసి మంచి ఉద్దేశంతో ధర్మంగా ఉండాలని అమరావతి క్యాపిటల్ పెట్టుకున్నారు. ఇంకా సీతమ్మ గారు క్యాంటీన్లు పెట్టాలని అనే కాన్సెప్ట్ చాలా గొప్పది. నేను డొక్కా సీతమ్మ గారి యొక్క గ్రామానికి వెళ్ళాను, ఆవిడ యొక్క ఇల్లు చూశాను. ఆవిడైతే ఇప్పుడు లేదు, కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అది సీతమ్మ యొక్క గురించి చెప్తుంటే చాలా నాకు ఒళ్ళు పులకరించింది. ఆ రోజున అటు గోదావరి ఇటు గోదావరి అయితే మధ్యలో ఈవిడి రాత్రుళ్ళు వస్తున్నప్పుడు నిరంతరం భోజనం పెడతానే ఉండేదంట. అక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, ఏమి చూడలేదు. ఒక స్త్రీ మూర్తి డొక్కా సీతమ్మ భోజనం ఏర్పాట్లు చేస్తే మరొక్కసారి ఈ శివ ఫౌండేషన్ ద్వారా అందరికీ భోజనం పెట్టడం అనేది చాలా నాకు నా శరీరం అంతా పులకరిస్తుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శివం ఫౌండేషన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన గురించి ఎవరో తెలియదు. ఇప్పుడు అందరూ ఎందుకు ఆదరిస్తున్నారు అని అంటే ఆయన చేసే ఒక ధర్మం, ఒక దానం, అది ఆ మనిషికి ఇహపర పుణ్యలోకాలను ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది.
ఖచ్చితంగా మనకిప్పుడు ఏం కావాలంటే బౌద్ధ ధర్మం ఏం చెప్పింది అని అంటే ముఖ్యమైన పాయింట్ పంచశీల. ఈ పంచశీల గౌతమ బుద్ధుడు ఎలా చెప్పాడంటే జనానికి 5 పనులు మీరు చేస్తే మీ శీలాన్ని కోల్పోతారు, 5 పనులు మీరు చేయకుండా ఉంటే మీరు శీలవంతులుగా ఉంటారు. దాన్నే పంచశీలగా ప్రపంచానికి పరిచయం చేయబడింది బౌద్ధిజం. ఆ పంచశీలలో 5 విషయాలు ఏంటంటే మొట్టమొదటిది మద్యము సేవించరాదు, మద్యపానం చేయరాదు. 2 వ్యభిచారం చేయరాదు. 3 హత్య చెయ్యరాదు. 4 జూదం ఆడరాదు. 5 అబద్ధం ఆడరాదు. ఇవి 5ని పంచశీలలుగా మనకి గౌతమ బుద్ధుడు మనకు అందించాడు. ఏ వ్యక్తి అయితే ఈ యొక్క 5 విషయాల్ని పాటిస్తాడో అతను మనిషి, మానవత్వం కలిగిన వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తి, అతనే గౌతమ బుద్ధుని యొక్క అనుచరుడు. మాకు అత్యంత ఆప్తులు గురువుగారు అయినటువంటి బౌద్ధహీన్ గారు ఈరోజు అతను తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం పూట భిక్షకు మనం ప్రతిరోజు నిత్యం ఎంతో వందల మందికి అన్నదానం చేస్తున్న శివం ఫౌండేషన్కి గురువుగారి యొక్క పాదాలను ఈరోజు మన ఆశ్రమంలో తాగించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా గురువుగారికి మధ్యాహ్నం పూట భిక్ష ఇచ్చి అతన్ని సంతృప్తిపరిచి పంపించాలనే ఆశతో సంతోషంగా ఉన్నాం. ఒంగోలు నగరంలోని స్థానిక సీతారాంపురంలో గల శ్రీ లాస్యప్రియ విద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులతో విద్యార్థులు చేసిన నృత్యాలు, కోలాట ప్రదర్శనలు అలరించాయి. హరిదాసుల వేషధారణలు, సంప్రదాయ పొంగళ్లు, రంగవల్లులతో స్కూల్ ఆవరణమంతా శోభయమానంగా తయారు అయింది. భోగ భాగ్యాల భోగిమంటలు, తదనుగుణంగా చేసిన నృత్యాలు వీక్షకులను రంజింపచేశాయి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ముందస్తు సంక్రాంతి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని విద్యాలయ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ మరియు ప్రిన్సిపల్ శాలిని గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ సిబ్బందితో పాటుగా చిన్నారులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.